వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ ఎంసెట్ 2024 డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్ అప్డేట్ చేయడంతో పాటు మీరు ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా మీకు తెలియాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మీరు నోట్ చేసుకోవాల్సిన విషయాలు ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అమౌంట్, టెస్ట్ సెంటర్స్, ఎగ్జామ్ రాయడానికి టెస్ట్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి, ఎంసెట్ ఎగ్జామ్ రాయడం ద్వారా మీరు ఏ కోర్సెస్లో జాయిన్ అవ్వచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది ఇన్ డీటెయిల్గా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఫస్ట్ కోర్సెస్ ఏమో ఉన్నాయో చూడండి. మనకు ఎంపీసీ స్టూడెంట్స్కి అయితే బీటెక్ కామన్గా అందరికీ తెలుసు. బీటెక్ ఇంజనీరింగ్తో పాటు ఎంపీసీ స్టూడెంట్స్ మీరు జాయిన్ అవ్వడానికి ఇంకా ఏ కోర్సెస్ ఉన్నాయంటే బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మ్ డీలో కూడా జాయిన్ అవ్వచ్చు ఎంపీసీ స్టూడెంట్స్. బైపీసీ స్టూడెంట్స్ విషయానికి వస్తే బీఎస్సీ నర్సింగ్ కూడా మనకు ఎంసెట్లోనే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాంతోపాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, ఫిషనరీ, ఫుడ్ టెక్నాలజీ, ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ. దీంతో పాటు మనకి ఇంకా కోర్సెస్ ఉన్నాయి. ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్ కూడా మనకి ఇందులోనే ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ ప్రతి ఒక్కరూ కన్ఫర్మ్గా నోట్ చేసి పెట్టుకోండి. ఏ ఒక్క డేట్ కూడా మిస్ అవ్వద్దు. ఆన్లైన్ అప్లికేషన్ మీరు స్టార్ట్ ఆఫ్ ద డేట్ ఈ మంత్ అంటే ఫిబ్రవరి 26 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. లేట్ ఫీ లేకుండా మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి డేట్ ఏప్రిల్ 6. మీరు ఒకవేళ అప్లికేషన్ చేస్తున్న టైంలో ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు కరెక్షన్ చేసుకోవడానికి ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 12 వరకు టైం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ ఫీతో చూసుకుంటే 250 రూపీస్, 500 రూపీస్, 2500, 5000 లేట్ ఫీ వరకు అయితే ఎవరు వెయిట్ చేయకండి. మీరు వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సింది 1/5/2024 అంటే మే 1 రోజు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎగ్జామ్ డేట్ విషయానికి వస్తే ఎంపీసీ స్టూడెంట్స్ 9 and 10 ఓన్లీ 2 days మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బైపీసీ స్టూడెంట్స్కి 11th and 12th ఓన్లీ 2 days మాత్రమే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు 2 days అంటే టోటల్గా 4 షిఫ్ట్లలో ఎగ్జామ్ ఉంటుంది. మార్నింగ్ ఆఫ్టర్నూన్. ప్రతి షిఫ్ట్కి ఈ ఇయర్ 40,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. సో దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుందా లేదా, మార్క్స్ క్రైటీరియా మీద ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా అనేది ఇన్ డీటెయిల్గా ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్గా ఒక షిఫ్ట్కి మినిమం 40,000 స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. టెస్ట్ సెంటర్స్ కంప్లీట్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. టెస్ట్ సెంటర్స్ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా టెస్ట్ సెంటర్స్ అలాట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో చాలా సెంటర్స్ ఉన్నాయి. మనకు ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ కౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా మీకు అన్ని ప్లేసెస్ ఇచ్చారు. నల్గొండ, కోదాడ, ఖమ్మం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మీకు కంప్లీట్గా ప్రతి డిస్ట్రిక్ట్లో మీకు సెంటర్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ ఎక్కువ సెంటర్స్ ఉన్నది వరంగల్ డిస్ట్రిక్ట్. ఇన్ కేస్ ఏపీ స్టూడెంట్స్ మీరు ఒకవేళ ఎగ్జామ్ రాయాలనుకుంటే తెలంగాణకు వచ్చి రాయాల్సిన అవసరం లేదు. ఏపీ స్టూడెంట్స్ అందరూ ఏపీలోనే ఈ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్గా 5 సెంటర్స్ ఉన్నాయి చూడండి. కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి, నెక్స్ట్ విజయవాడలో, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు. సో మీకు డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు నియర్ బై సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఫీ అమౌంట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే, పిఎస్ స్టూడెంట్స్ అయితే 500 రూపీస్, అదర్ స్టూడెంట్స్ అయితే 900 రూపీస్. మీరు ఒకవేళ బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ సంబంధించిన ఎగ్జామ్స్ రాయాలనుకుంటే అంటే ఎంపీసీ, బైపీసీ కంబైన్డ్ ఎగ్జామ్ ఎలిజిబిలిటీ ఉంది రాయాలనుకుంటే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ అయితే 1000 రూపీస్, అదర్ స్టూడెంట్స్ అయితే 1800 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మీరు 45% అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్, మీకు రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ అయితే 40% ఉండాలి. సబ్జెక్ట్ స్పెసిఫైడ్ ఎంపీసీ, బైపీసీ అంటే ఎంపీసీ స్టూడెంట్స్కి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రాక్టికల్తో కలిపి 600 మార్క్స్కి 45% ఉండాలి. బైపీసీ స్టూడెంట్స్ అయితే బాటనీ, జువాలజీ ప్రాక్టికల్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ టోటల్ కలుపుకొని 600 మార్క్కి 45% ఉండాలి. రిజర్వ్ స్టూడెంట్స్ అంటే మీకు రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్ అయితే 40% మార్క్స్ 600కి కంపల్సరీగా ఉండాలి ఎలిజిబిలిటీది. సో దాంతోపాటు స్పెసిఫిక్గా కోర్స్ వైజ్గా
ఎంపీసీ స్టూడెంట్స్, బైపీసీ స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్స్ ఉండాలి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోవచ్చు. మనకు ఇంకా మార్క్స్ విషయం, ర్యాంక్స్ విషయానికి వస్తే ఇంటర్ మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ర్యాంక్ క్రైటీరియా ఇంటర్మీడియట్ మార్క్స్ కన్సిడర్ చేయడం లేదు. టీఎస్ ఎంసెట్ 2024 ఎగ్జామినేషన్ the weightage 25% of the weightage for the intermediate marks in the calculation of TSMCET 2024 ranks was removed from the academic year 2023-2024 onwards. జీవో నెంబర్ ఇష్యూ చేసిన దాని ప్రకారం ఇంటర్మీడియట్ మార్క్స్ 25% వెయిటేజ్ ఇవ్వడం లేదు. మీకు ఓన్లీ ఎంసెట్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మీ ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంసెట్లో మీకు వచ్చిన మార్క్స్ అనేవి నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకంటే మీకు ఫస్ట్ 160 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తారు. మీకు కీ పేపర్ రిలీజ్ చేస్తారు, మీ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేస్తారు. అందులో మీ మార్క్స్ కౌంట్ ఎంత వచ్చింది అనేది వెరిఫై చేసుకుంటారు. దీని తర్వాత కీ అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రేజ్ చేసిన తర్వాత, అంటే క్వశ్చన్ పేపర్లో మిస్టేక్స్ ఉన్నాయా లేదా వెరిఫై చేసిన తర్వాత ఫైనల్గా నార్మలైజేషన్ చేస్తారు. దీనికి సంబంధించి డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. నార్మలైజేషన్లో మీకు 160కి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది బేస్ చేసుకొని మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్ మార్క్స్ గురించి ఎవరు టెన్షన్ పడకండి. ఏపీ స్టూడెంట్ అయినా టీఎస్ ఎంసెట్ రాస్తే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ 25% ఇక్కడ కన్సిడర్ చేయరు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ సిలబస్. ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్ సిలబస్. మనకు ఒక్క చాప్టర్ కూడా రెడ్యూస్ చేయడం, రిమూవ్ చేయడం అంటూ ఏమీ జరగలేదు. టోటల్గా ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని ఫస్ట్ ఇయర్ 100% అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ కంప్లీట్గా టీఎస్ ఎంసెట్ 2024లో ఎగ్జామ్లో ఉంటుందని చెప్తూ క్లియర్గా మెన్షన్ చేశారు. సిలబస్ సంబంధించి మీరు డీటెయిల్గా చూస్తే కనుక మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కంప్లీట్గా టోటల్ సిలబస్ ఉంటుంది. అలాగే బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి కూడా టోటల్ సిలబస్ ఉంటుంది. సో మీరు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాంతోపాటు బెస్ట్ స్టడీ మెటీరియల్స్, మీకు పీవైక్యూస్, ఎంపీసీ, బైపీసీ స్టూడెంట్స్కి పీవైక్యూస్తో పాటు హ్యాండ్ నోట్ బుక్స్, పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేయాలనుకున్న స్టూడెంట్స్కి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ వెరిఫై చేసుకోండి. కోర్సెస్, టెస్ట్ సెంటర్స్, ఇంపార్టెంట్ డేట్, అప్లికేషన్ ఫీ అమౌంట్. సో అప్లికేషన్ మనకు స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఆన్లైన్లో అప్లై చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలి అనేది మీకు ఇన్ డీటెయిల్గా వీడియో చేస్తాను. వీడియో చేసిన తర్వాత ఎటువంటి మిస్టేక్ లేకుండా అప్లై చేయండి. ముందుగానే తొందరపడి మిస్టేక్ చేసేసి మళ్ళీ టెన్షన్ పడకండి. వెరీ ఇంపార్టెంట్. అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ సిలబస్ డౌన్లోడ్ చేసుకోండి. సిలబస్ కాపీస్ మీకు దగ్గర ఉంటేనే మీ ప్రిపరేషన్ కంటిన్యూ అవుతుంది. ప్రిపరేషన్ సంబంధించి సబ్జెక్ట్ వైజ్గా ప్రతి ఒక్క వీడియో మీకు ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.